హియర్ ఇస్ ద రివ్యూ ఆఫ్ జిబ్రా. నేను ఈ మూవీ థియేటర్లో మిస్ అయ్యా. ఇప్పుడైతే హాలో స్ట్రీమింగ్ వచ్చింది. ఇక చూశాక నాకైతే జస్ట్ పర్లేదనిపించింది. పెద్దగా ఏం లేదు, జస్ట్ యావరేజ్ ఫీల్స్. ఈ మధ్య బ్యాంకింగ్, స్టాక్ మార్కెట్, మనీ, ఇండస్ట్రీ వీటి మీద మూవీస్ తీయడం మంచిదే కానీ ఎక్కువ అయితే కూడా ప్రాబ్లమే. ప్లాట్ ఏంటంటే ఒకరికి ట్రాన్స్ఫర్ చేయాల్సిన మనీ ఇంకొకరికి ట్రాన్స్ఫర్ చేసేస్తుంది హీరోయిన్. ఇది అన్ఫార్చునేట్లీగానే జరుగుతుంది టైపింగ్ ప్రాబ్లం వల్ల. అయితే ఈ తప్పుని కప్పుపుచ్చుకోవడానికి ఇంకో తప్పు చేస్తారు. మరి ఈ ఒక్క చిన్న తప్పు వల్ల హీరోకి హీరోయిన్కి ప్రాబ్లమ్స్ ఎలా వచ్చాయి, మరి మెయిన్ క్యారెక్టర్స్కి ఈ తప్పుకి సంబంధం ఏంటి, ఇదంతా మీరు మూవీలో చూస్తారు. మూవీలో ఉండే కొన్ని సీన్సెస్ వల్ల మూవీ యావరేజ్ అనిపించింది. రిమైనింగ్ కొన్ని సీన్సెస్ వల్ల చిరాకు దొబ్బింది. కొంత బాగుంది, కొంత బాగాలేదు, చాలా వరకు బాగాలేదు. ఎక్కువ శాతం బాగుంటే బాగాలేదని ఎందుకు చెప్తా. అందుకే బాగుండే సీన్సెస్ తప్ప రిమైనింగ్ సీన్సెస్ అన్ని ఏదైతే బాగుంది అనుకున్నామో వీటి వల్ల బాగున్న సీన్సెస్ కూడా బాగాలేకుండా అయిపోయినాయి. అర్థం కాలేదా? సింపుల్ గా చెప్పాలంటే కొంత బాగుంది, మళ్ళీ కొంత బాగాలేదు. ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక డీసెంట్ గానే వెళ్ళింది, కానీ సెకండ్ హాఫ్ తొక్కల ఫ్లాష్ బ్యాక్ అని చిరాకు దొబ్బించారు. మళ్ళీ ఎగ్జాక్ట్గా 1 hour 40 minutes తర్వాత అక్కడ నుంచి నాన్ స్టాప్ 20 minutes చాలా బాగుంది. ఆ పర్టికులర్ సీన్లో ఆ 20 minutes ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లేతో, ప్రొసీడింగ్స్తో, టెన్షన్తో చాలా బాగుండే. మళ్ళీ తొక్కల ధనుంజయ్, బాబా, సునీల్ అని చిరాకు దొబ్బించారు. వీళ్ళేంట్రా మధ్యలో అనిపించింది. ధనుంజయ్ వల్ల సగం సినిమా దొబ్బింది. అతని వల్లే మంచి ఒపీనియన్ ఉన్న నాకు బ్యాడ్ ఒపీనియన్ అయిపోయింది. అతని క్యారెక్టర్ అయినా, అతని ఫ్లాష్ బ్యాక్ అయినా ఇవేం అస్సలు బాగాలేవు. ఒక స్టేజ్లో కోపం కూడా వచ్చింది నాకైతే. ఆయన అయితే ఆ రోల్లో మాత్రం అస్సలు సెట్ అవ్వలేదు. మంచి బ్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి సత్యదేవ్, సత్య, ప్రియ భవాని వీళ్ళ వల్ల బ్యాంక్ సీన్సెస్ తో ఇంట్రెస్టింగ్ గా సాగింది మూవీ. మధ్యలో ఈ తొక్కల బాబా అని, ఆది అని, సునీల్ కూడా ఇదంతా ఎందుకురా అనిపించింది. స్టోరీకి వీళ్ళని లింక్ చేసిన విధానం, రైటింగ్ ఇవేం అస్సలు బాలేదు. ఆ మెయిన్ 3 characters తో ప్రొసీడ్ అయ్యి రాసి ఉంటే బాగుండు అనిపించింది. ఆ ఆది ఫ్లాష్ బ్యాక్ అయినా, బోయా రేంజ్లో నరకడమైన ఇవేం అస్సలు భరించలేక సచ్చా. ఈ మెయిన్ స్టోరీని ఆ బిజినెస్తో ఆ తొక్కల బ్యాక్ డ్రాఫ్ట్ని లింక్ చేయడం అయితే అస్సలు బాగాలేదు. అసలు ఆయన బ్యాక్ డ్రాఫ్ట్ ఎందుకురా నాకు అనిపించింది. ఏదో బ్యాంక్ రాబరీ మనీ మీద ఉంటుంది అనుకుంటే మధ్యలో ఈ గోల్ ఏంట్రా అనిపించింది. మంచి సినిమా, ఆ బ్యాంక్లో ఉండే సీన్సెస్, ఆ బ్యాంక్లో ప్రొసీడ్ అయ్యే ప్రొసీడింగ్స్, సత్యదేవ్, సత్య, ప్రియ వీళ్ళ క్యారెక్టర్స్తో ఇంట్రెస్టింగ్గా వెళ్తున్న మూవీని అదేదో ఆది క్యారెక్టర్ అని తీసుకొచ్చి లింక్ చేసి చెడదొబ్బారు మొత్తం. బ్యాంకు మనీ వీటి వరకు సాగే సీన్సెస్ అయితే బాగున్నాయి. యాక్చువల్గా చెప్పాలంటే బ్యాంక్ వరకు ఉండే సీన్సెస్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్సెస్ అండ్ సెకండ్ హాఫ్లో ఒక 20 to 25 minutes చాలా బాగుంది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సత్యదేవ్ బాగానే చేశాడు. ఇక ధనుంజయ్ ఆ క్యారెక్టర్ అయినా, యాక్టింగ్ అయినా అస్సలు నచ్చలేదు నాకైతే. ఇక రిమైనింగ్ ప్రియా, సత్యదేవ్ వీళ్ళు చాలా బాగా చేశారు. బీజిఎం అండ్ సాంగ్స్ ఆర్ డీసెంట్. ఇక ఫైనల్లీ నా వరకు అయితే జస్ట్ యావరేజ్ ఫీల్స్. మూవీ అయితే హాలో స్ట్రీమింగ్ అవుతుంది. నో అడల్ట్ సీన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్. సో మరి ఇది జిబ్రా మూవీ రివ్యూ గురించి. మరి మూవీ చూసాక మీకేమనిపించింది అనేది మా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు కనుక ఈ రివ్యూ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ వేసుకోండి. ఓకే, విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.